హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మార్కెట్‌కి వెళ్ళలేదు. ఎందుకంటే సరుకు ఎక్కువ మొత్తంలో ఉంది కదా! అందుకే కొత్త సరుకు తీసుకురాలేదు. మిగిలిన మొత్తాన్ని అమ్ముకుంటే ఈరోజు మంచి ఇన్‌కమే మిగులుతుంది. మామూలుగా వ్యాపారంలో మిగిలిపోయిన సరుకు మరుసటి రోజు అమ్ముకుంటే గనుక కొంచెం లేట్‌గానే వ్యాపారం పెడతాము. కానీ ఈరోజు అయితే మా ఆయన 8:30కే బండి తోసుకెళ్ళినారు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో సరుకు ఉంది కదా! అందుకే కొంచెం తొందరగానే వెళ్ళినారు. నాకైతే పొద్దున్న మార్కెట్‌కి వెళ్ళినా హడావిడే ఉంటది. మార్కెట్‌కి వెళ్ళకపోయినా హడావిడే ఇంట్లో పని మాత్రం. ఆడవాళ్ళకైతే తప్పింది కాదు కదా! ఏ బిజినెస్, ఏ జాబ్ ఏం చేసినా కూడా ఇంట్లో పనులైతే కామన్ అనమాట. నేనైతే ఇంక 10 గంటలకల్లా బండి దగ్గరికి వచ్చేసిన. అయితే ఈ రోజు కూడా ఒక 2 బాక్సులు ఖర్జూరా కావాలని అడిగినాము. కానీ వాళ్ళ దగ్గర స్టాక్ లేదంట. అందుకే పంపించలేదు. ఈ 2 రకాలకి 8400. దీని ఆటో బాడిగి ఖర్చులు మొత్తం అయితే గనుక 8770. ఈ డబ్బుల్లో అయితే ముక్కల భాగం నిన్నే వచ్చేసినాయి. మిగతాదైతే ఈ రోజు వచ్చేసింది. మొత్తానికైతే మధ్యాహ్నం 12 గంటలకల్లా దీని పెట్టుబడి డబ్బులు మొత్తం వచ్చేసి పైన అయితే గనుక ఒక 1200 వచ్చింది. మధ్యాహ్నానికే ఖర్జూరా మొత్తం అయిపోయిందనమాట. ఏం మిగలలేదు. ఈ డ్రాగన్ ఫ్రూట్ మాత్రం మీకు కొంచెం మిగిలిపోయింది. ఖర్జూరా అయిపోయిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ స్లో మూమెంట్ అయిపోయింది. ఎందుకంటే సింగిల్ ఐటమ్ అయిపోయింది కదా! ఎప్పుడైనా కూడా ఒక 2-3 రకాలు ఉంటే గనక ఒక ఐటమ్ కొనడానికి వచ్చిన వాళ్ళు ఇంకొక ఐటమ్ కూడా కొనే ఛాన్స్ ఉంటుంది. అందులోనే ఇంకొంచెం మిగిలిపోయేసరికి కొంచెం స్లో అయిపోయింది. మధ్యాహ్నం 3 గంటలప్పుడు అయితే గనక ఒక అన్న 2 బాక్సులు డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని వచ్చినారు మనకు అమ్మడానికి. అంటే హోల్సేల్ రేట్కి ఇస్తానని చెప్పి తీసుకొచ్చినారు అనమాట. ఆ అన్న తెచ్చినవన్నీ కూడా మీడియం సైజు, అంతకన్నా చిన్న సైజు పండ్లే ఉన్నాయి. మన దగ్గర అంత చిన్న సైజు అయితే గనక ఫాస్ట్ మూమెంట్ ఉండదు. అంటే జవారీది పోతుంది కానీ హైబ్రిడ్ అయితే గనక చిన్న సైజు పోవు మనం అమ్మే ఏరియాలో. కానీ అన్న జవారీది అని చెప్పినారు. అందుకే ఒక పండు కట్ చేసి చూస్తున్నాం అనమాట. అంటే తింటే తెలుస్తుంది కదా అది జవారీది కాదా అనేది. అంటే రెగ్యులర్ గా కొత్తగా తినే వాళ్ళకైతే ఆ తేడా తెలీదు. నార్మల్ దానికి జవారీ దానికి. మనకేంటంటే పోయిన సంవత్సరం జవారీ ఫ్రూట్స్ బిజినెస్ చేసినాం కాబట్టి తెలుసు అనమాట దాని టేస్ట్ ఎట్లుంటది అని. చాలా ఎక్కువ స్వీట్ వచ్చేస్తుంది అనమాట జవారీది. ఆ అన్న తీసుకొచ్చిండేవి జవారీవి కాదు, మామూలుగా తీసుకొచ్చినారు. అయినా కూడా ఇంకా మార్కెట్ కి వెళ్ళకుండా డైరెక్ట్ మన బండి దగ్గరికి వచ్చినారు కదా, ఒక రేట్ మాట్లాడి తీసుకుందాం అనుకున్నాం. కానీ మనం అడిగిన రేట్కి అయితే ఆ అన్న ఇవ్వలేదు. మనమైతే కేజీ 40 రూపాయలకు అడిగినాము. ఆ అన్న కేజీ 65 అని చెప్పినారు. ఫైనల్ రేటు 50 రూపాయలు అన్నాము. అది కూడా మనం అన్ని కూడా మీడియం సైజ్ కాయలే ఉన్నాయి అనుకున్నాము. కానీ రేటు మాట్లాడిన తర్వాత చూస్తే సెకండ్ బాక్స్ లో అన్ని కూడా పూర్తి చిన్న సైజు ఉన్నాయి. పైన ఒకటే ఒక 5-6 కాయలు మీడియం సైజు ఉన్నాయన్నమాట. దానికి ఇంక 50 రూపాయలు కూడా వర్త్ కాదు అని చెప్పేసి తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు అమ్ముతున్న ఈ సైజు కాయలు అంటే కేజీకి 2 వచ్చేటివే ఖరీదే 80 రూపాయలు పడింది. ఆ లెక్కన చిన్న సైజు కాయలు ఇంకా అదే రేటే పడుతుంది అనమాట, హోల్సేల్ రేట్ అయినా కూడా. మనకి ఆటో బాడికి కూడా మిగిలిపోతుంది కదా, ఒక రేట్ చేసి మాట్లాడి తీసుకుందాంలే అనుకున్నాం. తూకం పెట్టి కూడా చూసినాం. ఆ అన్న తెచ్చినవి అయితే కనుక కేజీకి 5 వస్తున్నాయి. మనం తీసుకున్న ఈ సరుకు అయితే కేజీకి 2 వస్తున్నాయి. అంత డిఫరెంట్ ఉందన్నమాట సైజులో. ఇంకా ఆ సైజు అయితే కనుక ఖచ్చితంగా కేజీ 50 రూపాయలకి 60 రూపాయలకి అడుగుతారు కస్టమర్ మన దగ్గర. అందుకే తీసుకోలేదు. ఇంక ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే కనుక రెండో రోజు అయితే మొత్తం అయిపోయి ఒక 3 కేజీల దాకా అయితే మిగిలింది. లాభం అయితే మంచిగా వచ్చింది. దీని పెట్టుబడి ఖర్చులు మొత్తం తీసేసి 2350 వచ్చింది. ఇంకా మనం రాత్రి తక్కువ రేటుకే అమ్మినాం డ్రాగన్ ఫ్రూట్. 100 రూపాయల కేజీ కూడా ఇచ్చేసినాం. బిజినెస్ కి గ్యాప్ వచ్చినా ఇంత మాత్రం ఇన్కమ్ మిగిలితే హ్యాపీ అనమాట. ఇదేనండి ఈ రోజు బిజినెస్. ఆ మొత్తాన్ని అమ్ముకుంటే అది కూడా మనకు లాభమే. ఒక 3 కేజీల దాకా ఉంటుంది అందాజు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.